మిత్రులారా, ఈ జనాన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి బోర్డు అంటే పేరు లేని పేరు కలిగిన పూరి హోటల్గా మియాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో మెయిన్ రోడ్డు కానుకొని గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఒక హోటల్ ఉంది. దీనికి పేరు లేదు. ఒక హోటల్ అని నేను పదే అనడానికి కారణం ఎటువంటి పేరు లేదు. కానీ పూరికి పేరు మోసిన హోటల్ అనేది మాత్రం అందరికీ తెలుసు. ఈరోజు శనివారం, సుమారుగా సమయం ఇప్పుడు 11 కావస్తుంది. ఈ సమయంలో కూడా మొత్తం ఒక జాతరలాగా ఇక్కడ కంటిన్యూస్గా 3 కళాయిల్లో కాల్చినటువంటి పూరీలు సుమారుగా 15 నుంచి 16 మంది వర్క్ చేస్తున్నారు. కంటిన్యూస్గా వచ్చిన పూరి వచ్చినట్లుగా కళాయిలో నుంచి రాగానే ఒక్క పూరి కూడా మిగలకుండా కంటిన్యూస్గా వందలాది మంది ఇక్కడ పూరీలు తీసుకుంటున్నారు. మీరు కొత్తగా అసలు ఇక్కడ నిజమేనా కాదా అని ఒకసారి మీరు ఈ టేస్ట్ చూద్దాము అనుకుంటే తప్పనిసరిగా ఈ ప్లేస్కి రండి, ఒకసారి చూడండి. ఇక్కడ పూరి ఎలా తయారు చేస్తున్నారు, ఏంటి, ఎంత రష్ ఉంది, ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దయచేసి స్కిప్ కాకుండా ఈ వీడియోని చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మూలంగా మరిన్ని ఫుడ్కు సంబంధించిన వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్కారం. సంవత్సరాలు తింటున్నారు పూరి. ఈ పూరి మన ఇంట్లో తిన్న పూరిలానే ఉంటుంది. చాలామంది మైదాపిండి వాడతారు, కానీ వీళ్ళు గోధుమ పిండి వాడతారు. మెయిన్ ఇంగ్రీడియంట్ అంతా ఈ కర్రీలోనే ఉంది. ఈ కర్రీ ఇది ఏంటంటే ఎర్రపప్పు అంటారు. ఎర్రపప్పు, ఆలు, మిగతా క్యారెట్స్ అన్నీ కలిపి చేస్తారు. ఈ కర్రీ మెయిన్ ఇక్కడ. సో ఇంట్లో టిఫిన్ ఉన్నా వచ్చి ఇక్కడ తింటాను నేను, ఎందుకంటే ఈ కర్రీ, ఈ పూరి అంతే. 8 years నుంచి తింటున్నాను నేను. మీ పేరండి? ప్రదీప్ నా పేరు. పూరి అయితే ఇక్కడ మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది, మామూలు గోధుమ పిండితో చేసుకున్నట్టు. కానీ కర్రీ మాత్రం ఎక్స్ట్రాడినరీ కర్రీ. ఈ కర్రీ, మసాలా కర్రీ త్రూఅవుట్ హైదరాబాద్లో ఎక్కడ దొరకదు. ఓకే.